వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు అవర్ ఛానల్. అభిజిత్ దీప్కే ఫ్రాడ్కి సంబంధించి ఇంకొన్ని సంచలన విషయాల్ని ఈ వీడియో ద్వారా నేను మీకు అందించే ముందు ఒక వీడియో చూపిస్తా. చిన్న క్లిప్ మాత్రమే ప్లే చేస్తాం. దానికి సంబంధించిన పూర్తి లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాము. మిస్ అవ్వకుండా ఆ లింక్ చూడటం మర్చిపోకండి, ఎందుకంటే అది మొత్తం మనం ప్లే చేయలేము. ఫస్ట్ ఆ వీడియో లింక్ సంబంధించి కొంత అయితే చూడండి. कल दीप के भाई अपना स्कॉलरशिप लेटर दिखा रहा था यूट्यूब चैनल पर और यहाँ से ही इसका एक्सपोज होना शुरू हो गया। ये जो इमेज है मैंने मल्टीपल एआई इमेज डिटेक्टर्स में डालकर देखा, सबने इसे हाई कॉन्फिडेंस के साथ एआई जनरेटेड बताया। आगे की बातें और भी ज्यादा इंटरेस्टिंग है, ध्यान से देखना। చూసారు కదా, నిజంగా ఇది అభిజిత్ దీప్కేపై చిన్న విషయం కాదు, చాలా పెద్ద షాకింగ్ ఎక్స్పోజ్ అని చెప్పొచ్చు. ఆ వీడియోలో ఒక కుర్రాడు అభిజిత్ దీప్కేని హిందీలో ప్రశ్నిస్తున్నారు. ఏమని అంటే, నిన్న దీప్కే భాయ్ తన యూట్యూబ్ ఛానల్లో ఒక స్కాలర్షిప్ లెటర్ చూపించాడు. ఇక్కడి నుంచే ఇతని ఎక్స్పోజ్ మొదలైంది. ఈ ఇమేజ్ని నేను అనేక ఏఐ ఇమేజ్ డిటెక్టర్లలో వేసి చూశాను. అన్నిటిలోనూ ఇది హై కాన్ఫిడెన్స్తో ఏఐ జనరేటెడ్ అని తేలింది. ముందు విషయాలు ఇంకా ఆసక్తికరంగా ఉంటాయి. బోస్టన్ యూనివర్సిటీ అకాడమిక్ క్యాలెండర్ ప్రకారం ఫాల్ 2024 సెషన్ సెప్టెంబర్ 3న ప్రారంభమై డిసెంబర్లో ముగిసింది. కానీ సెప్టెంబర్ 26న ఈ బాయ్ మొహాలీలో పిజ్జా ఆర్డర్ చేస్తూ జొమాటో వారితో గొడవ పడుతూ ట్వీట్ పెట్టాడు. తాను లోన్ తీసుకొని చదువుతున్నట్లు ప్రపంచానికి చెప్తున్నాడు. అయితే ఇతను సెప్టెంబర్ 3న అమెరికా వెళ్ళలేదు లేదా తిరిగి వచ్చేశాడు. ఒకవేళ తిరిగి వస్తే లోన్ తీసుకొని వెళ్ళావు కదా, ఇన్ని తక్కువ రోజుల వ్యవధిలో వరుసగా ఫ్లైట్ ఖర్చులు ఎవరు భరిస్తున్నారు? అభిజిత్ దీప్కే ప్రకారం, నేను ఆమ్ ఆద్మీ పార్టీతో నా గతంలో పనిచేశాను, 2020 నుంచి 2023 వరకు అనుకుంటా. వారి కోసం పనిచేసినందుకు నాకేమీ సిగ్గు లేదు. సీజేపీ నిరసనల సమయంలో ఇతను స్వయంగా మీడియా ఛానళ్లకు ఇంటర్వ్యూ ఇస్తూ 2023లోనే ఆమ్ ఆద్మీ పార్టీని వదిలేశానని చెప్పాడు. కానీ 2025లో ఢిల్లీ ఎన్నికలలో ఎవరికి ప్రచారం చేస్తున్నావు? భారతీయ జనతా పార్టీ వాళ్ళకా? పైగా 2025లో నువ్వు కాలేజీలో ఉండాలి కదా, ఇండియాలో ఏం చేస్తున్నావు అని ప్రశ్నించాడు. దీనికి తోడు 11 నెలల క్రితం ఇతను గోవాలో ఉండి ఊళ్ళలోని రెస్టారెంట్లకు రివ్యూలు ఇస్తూ తిరుగుతున్నాడు. 5 నెలల క్రితం కూడా బోస్టన్లో లేడు. ఇలినాయూస్, షికాగో దగ్గర షాంబర్గ్ అనే ఊరిలో ఉన్న ఇండియన్ రెస్టారెంట్లకు రివ్యూలు ఇస్తున్నాడు. సీజేపీ ప్రొటెస్ట్ సమయంలో కూడా రోజంతా బ్రెడ్ పకోడా, కచోరీ తింటూ కూర్చున్నాడు. ఈ రోజు ఇతని అసలు రూపం బయటపడడానికి ఈ తిండి వ్యవహారాలే కారణం. అమెరికా పంపడానికి ఇతని తండ్రి లోన్ తీసుకున్నారు. మరి పదే పదే ఇండియాకు రావడానికి ఫ్లైట్ ఖర్చులు ఎవరు భరిస్తున్నారు? అన్నిటికంటే ముఖ్యమైన విషయం, రీసెంట్గా మోజో టీవీలో చూపించిన లెటర్ను ఏఐలో చెక్ చేస్తే అది ఫేక్ అని చూపిస్తుంది. ఒకరు బోస్టన్ యూనివర్సిటీ అల్యూమ్నై లిస్ట్ సెర్చ్ చేస్తే అందులో కూడా ఇతని పేరు లేదు. కాబట్టి నా విజ్ఞప్తి ఏంటంటే, మీరు ఇన్స్టాగ్రామ్ లేదా ట్విట్టర్లో ఎక్కడ చూసినా బోస్టన్ యూనివర్సిటీని ట్యాగ్ చేయండి. అసలు ఇతను అక్కడ విద్యార్థా కాదా, ఇతనికి స్కాలర్షిప్ వచ్చిందా లేదా అనే వారిపై స్పష్టత బయటికి రానివ్వండి అని. కానీ ఆ పిల్లగాడేవాడో కానీ మస్తు ఎక్స్పోజ్ చేసిండు. ఏం అభిజిత్ భాయ్, నీకు రోజులు తిండి తినడానికి రెస్టారెంట్ల రివ్యూలు ఇవ్వడానికే సరిపోయిందట? ఆ తమ్ముడు అడుగుతాండు, ఆ ప్రశ్నలకు సమాధానం చెప్పు అంటే, నీకు ఈ డబ్బులన్నీ ఏ నుంచి వచ్చినాయి, ఎవరు ఫండింగ్ చేసిండ్రు? ఆ ఫండింగ్ చేసిన వాళ్ళే నిన్ను పెద్ద బొద్దింకగా మారి భారతదేశంలో విచ్ఛిన్నం సృష్టించమని చెప్పిండ్రా? ఏదేమైనా బోస్టన్ యూనివర్సిటీ స్పందించాలి. అభిజిత్ దీప్కే మీ యూనివర్సిటీలో చదివిండా? మీరు ఆయనకు సంబంధించి లోన్ ఇచ్చిండ్రా? అక్కడ సర్టిఫికేట్ ఏఐ జనరేటెడ్ అని వస్తుందట. ఇట్లా ఫేక్ సర్టిఫికేట్లు చూపించి జనాల్ని మోసం చేస్తూ భారతదేశాన్ని విచ్ఛిన్నం చేయాలని చూస్తాడు ఈ పెద్ద బొద్దింక. ఏమనుకున్నాడంటే, పిల్లి కళ్ళు మూసుకున్నట్టు ఇంకా భారతీయుల్లో అంత చైతన్యం రాలే, నేను ఏం చేసినా తానా అంటే తందానా అంటారు అనుకున్నాడు. కానీ ఇక్కడ యువత మస్తు ఫాస్ట్ అయిపోయింది. అభిజిత్ భాయ్, నీకన్నా సూపర్ ఫాస్ట్ అయింది. నువ్వు చెప్పే ప్రతి తప్పును ఎండగడుతూ నీ అసలు నిజస్వరూప గుట్టు విప్పుతున్నారు. త్వరలోనే కేజ్రీవాల్ లాగా కటకటాల పాలవక తప్పదు, నువ్వు చూస్తూ ఉండు. జై హింద్, జై భారత్. అండ్ మోర్ వీడియోస్ కోసం ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి ఛానల్స్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేయూతనందించండి. ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేయూతనందించాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.